నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినికొండ పట్టణం కళ్యాణపురి కాలనీలో ఈ నెల 21న దోపిడీ దొంగల చేతిలో దారుణంగా హత్యకు గురైన ఆలపాటి పుష్పలత కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పరామర్శించారు. మృతురాలి భర్త ఆలపాటి రవితో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని, రవికి జరిగిన నష్టం బాధాకరమని ఆయన అన్నారు. దోపిడీ దొంగలు బంగారం కోసం పుష్పలతను హత్య చేశారని తెలియగానే వెంటనే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. ఎస్పీ స్వయంగా సంఘటన ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టారని, వేలిముద్రల సేకరణ, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చర్యలు ముమ్మరం చేశారని పేర్కొన్నారు. రవి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, దోపిడీ దొంగలను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీవి ఆంజనేయులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. నేను షాప్లో చిల్లర కొట్లో గుమస్తాగా ఉంటాను సార్. నేను పొద్దునే 9:45 నేను బయలుదేరి వెళ్ళిపోయాను సార్. మామూలుగా 10ంటికి వెళ్తాను. కొద్ది సేటు గారు ఊరికి వెళ్ళాలన్నారని చెప్పేసి నేను తొందరగా బయలుదేరి వెళ్ళిపోయేసరికి జరిగింది సార్. కరెక్ట్గా 10 నిమిషాలు జరిగిపోయింది సార్. 10 దాకా కూడా ఫోన్ లైన్లోనే ఉంది. అక్కడ ఒంటి మీద నగలు కూడా పెద్దగా లేవు సార్. నల్లలు, తాడు, చెవు కమ్మలు, చెవు కూడా కట్ అయిపోయింది సార్. మాటీలు, చెవులకి కమ్మలు అయ్యే సార్. ఉంది కూడా చేతులు గాజులు, పిచ్చి గాజులు, అవి మంచి గాజులు అనుకుని పీక్కుని పోయారు. అవి కూడా అవి పిచ్చి గాజులు, అవి కూడా అలా తీసుకుని పోయారు సార్. అక్కడ ఏం లేదు సార్. మొత్తం నేను వచ్చారు, మొత్తం మడుగులో తడిసిపోతుంది. ఇది జరగడం చాలా దురదృష్టకరం అండి. నేను కూడా చాలా బాధపడ్డా. ఎస్పీతో మాట్లాడాను. ఎస్పీ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇది నెట్టైనా పట్టుకోవాలి అని చెప్పేసి చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దొంగని పట్టుకోవటం ఖాయం, హత్య చేసిన వాడిని వాళ్ళని కఠినంగా శిక్షించడం ఖాయం. ఇంకోసారి ఎవరికి నీకు జరిగిన నష్టం, బాధ ఇంకోళ్ళకి జరగకుండా చేయాలనేది ఆలోచన. పోలీసులతో కూడా ఎస్పీతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడాను. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో పేదలకు కంటి వైద్యం అందించడం ఎంతో సంతృప్తినిస్తోందని చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినికొండలోని గంగనేని కళ్యాణ మండపంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. 1998లో ప్రారంభించిన శివశక్తి ఫౌండేషన్ గత 28 సంవత్సరాలుగా పేదలకు కంటి ఆపరేషన్లను, విద్యార్థులకు ఉపకార వేతనాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమని జీవి ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు దీనిలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు. చక్కగా భోజనం పెడుతున్నారు, చక్కగా ఆపరేషన్ చేస్తున్నారు, మీకు మంచి కంటి వైద్యాన్ని అందించి పంపిస్తున్నారు. చాలా హృదయపూర్వక అభినందనలు శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి, అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, సిబ్బందికి, సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను బాగుంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం, పక్క వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం. అందువల్లనే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించడము, ఈ కంటి వైద్య శిబిరాలని ప్రారంభించడం జరిగింది. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించాలి మన శివశక్తి ఫౌండేషన్ ద్వారాని ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. గత 28 సంవత్సరాల నుండి 1998లో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాం. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాం. ఈరోజు ఇప్పటికీ ఈ 28 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా నా కొడుకు, నా మనవడు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఈ ఫౌండేషన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాజకీయాల కోసం ఈ సేవ చేయటంలా నన్ను 3 సార్లు జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను 3 సార్లు గెలిపించారు. ఇక్కడ ప్రజలు నాకు ఎంతో బాధ్యత అప్పచెప్పారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇంకా మీలాంటి ప్రజలకి, పేద ప్రజలకి ఎంతో భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల మందికి, లక్షల మందికి విశిష్టమైన సేవలు చేయాలి అని ఒక సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక 100 కుటుంబాలని దత్తత తీసుకున్నాం. యానాది కుటుంబాలు, చెంచులు, ఇలాంటి వాళ్ళకి ఇల్లు లేదు, 1 సెంటు భూమి లేదు, అలాంటి వాళ్ళని దత్తత తీసుకున్నాం. ఆ కుటుంబాలకి అభివృద్ధి చేసినాక మళ్ళీ తర్వాత ఇంకొక 100 కుటుంబాలు తీసుకుంటాం. అట్లా నిరుపేద కుటుంబంలో ఉన్న వాళ్ళని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవాలి,
వాళ్ళకు చెయ్యి అందించాలని చెప్పేసి ఈ P4 చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చినటువంటి కార్యక్రమం P4 కార్యక్రమాన్ని నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఓ చెయ్యి అందించి వాళ్ళ పిల్లల్ని చదివించడానికి వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావడానికి ఈ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన బాధ్యత స్వీకరించాం. 100 కుటుంబాలను దత్తత తీసుకున్నాము. తప్పనిసరిగా వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తాం. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు 1 కన్ను చేయించుకున్న వాళ్ళు భవిష్యత్తులో 2వ కన్ను చేయించుకోవడానికి కూడా ఒక 4 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్లు చెప్పినట్టు ఒక 6 నెలల తర్వాత మీరు మళ్ళీ 2వ కన్ను కూడా చేయించుకోవచ్చు. అలాగే భగవంతుడు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని, మీ బిడ్డలకి మీ మనవాళ్ళు మనవరాలకి బాగా చదువు రావాలి, మంచి జ్ఞానం రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరులకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ నాయక్, వినుకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వినుకొండ ఈఓపీఆర్ ఆర్డి, వినుకొండ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, వినుకొండ పంచాయతీ సెక్రటరీ, విటంరాజుపల్లి కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.